బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భుజాల నొప్పితో ముంబై చేరుకున్నారు పవన్ కళ్యాణ్. కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తుంది. 2 భుజాల కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బంది పడుతున్నారు పవన్. నొప్పితోనే ఓజీ సినిమాలో నటించారట. గతంలో కూడా సైనస్ ఆపరేషన్ చేయించుకున్నారు పవన్. కొద్ది రోజులుగా ఈ నొప్పితో పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ వస్తున్నారు. అలాగే ప్రస్తుతం మాల్లో ఉన్నారు. పవన్ వెంట సతీమణి అన్నా కూడా ఇప్పుడు ముంబై వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా రెండు సార్లు మనం చూసాం. ఒకసారి ఏప్రిల్లో 2026 ఏప్రిల్లోనే ఒక సమావేశం సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏదో హాస్పిటల్కి వెళ్ళారు, సర్జరీ చేశారు అంటూ మనం విన్నాం. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడం వల్ల ఆయన కొన్ని రోజులు కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో రీసెంట్గా మరొకసారి జూన్లోనే ఇదే నెలలో స్టార్టింగ్లో ఒక కేబినెట్ సమావేశం నుంచి ఆయన వెన్నునొప్పి ఉందని చెప్పేసి సడన్గా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యుల్ని సెలెక్ట్ చేస్తున్న సమయంలో ఆ సమయంలో ఆయన వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డారని మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి భుజంలో కండరాల నొప్పి వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఇక నొప్పి ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటూ సమాచారం అందుతోంది. సో ఫ్రీక్వెంట్గా ఈ ఇయర్లోనే 3 times ఆయన ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, కొంత ఇబ్బందికర పరిస్థితి, బాగా నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు అంటూ తెలుస్తుంది. ఆ నొప్పి ఉండగానే కూడా ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అందులోనూ ఆయన మాల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు మరొకసారి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ముంబై వెళ్ళిన నేపథ్యంలో ముంబైలో మరి ఏం చికిత్స జరుగుతోంది, ఈ 2 భుజాల కండరాలకు సంబంధించిన సమస్య ఎలా ఉంది అనేది డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. వరుసగా ఇలా ఎందుకు ఆయన అస్వస్థతకు గురవుతున్నారు, ఏం సమస్య వచ్చింది, రీసెంట్గా సర్జరీ అయిందని కూడా చెప్పారు, కొన్ని రోజులు రెస్ట్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ వెన్నునొప్పి అన్నారు, ఇప్పుడేమో భుజంలో కండరాల నొప్పి అంటున్నారు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఫ్రీక్వెంట్గా ఆయన అస్వస్థతకు గురవుతున్నారు. ఒకనొక సమయంలో మనం చూసాం, ఒక మీటింగ్లో ఉండగానే సడన్గా చాలా ఇబ్బందికర పరిస్థితిలో వెళ్ళారు, సర్జరీ అయింది. మొన్న ఈ మధ్య వెన్నునొప్పి అన్న వార్తలు విన్నాం, ఇప్పుడేమో భుజంలో నొప్పి అని చెప్పేసి అంటున్నారు. సో ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంట్యూషన్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ముక్కు కూడా సర్జరీ చేస్తున్నారు. ఆ ముందు 2 నెలల ముందు కూడా కొంత ఆయన హెల్త్ కి సంబంధించి కొంత ఇబ్బందులు పడి 1 వారం రోజులు రెస్ట్ వెళ్ళారు. తర్వాత సైనస్ ప్రాబ్లమ్స్ సర్జరీ చేస్తున్న 1 వారం రోజులు రెస్ట్ వెళ్ళిన పరిస్థితి చూసాం. తాజాగా ఆయనకి కొంత భుజాల నొప్పి ఇబ్బంది పెడుతుంది అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు తన ముంబైకి చేరుకున్నారు. ఆయన సతీమణి అన్నా గుణిజలతో పాటు సహా 2 ముంబైకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ అడ్మిట్ అయ్యారని తెలుస్తుంది. 2 భుజాల కండరాలు పూర్తిగా కొంత ఇబ్బంది పడుతుంది, చిట్లడం వల్ల కొంత సమస్య రావడం. కారణం కూడా ఏంటంటే ఇటీవల ఓజీ సినిమాలో ఆయన కొన్ని రిస్క్ షాట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది, దానివల్ల కొంత సమస్య మరింత పెరిగింది అనేది డాక్టర్లు చాలా రోజుల నుంచి కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని చెప్తున్నా ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకున్న ఇతర షెడ్యూల్ నేపథ్యంలో ఆయన దాన్ని కొంత నిర్లక్ష్యం చేశారు. మరోసారి ఆయనకి నొప్పి రావడంతో ఇలా ఇంతకుముందు డాక్టర్ని పరిశీలించిన తర్వాత ముంబైలోని ధీరు అంబానీ హాస్పిటల్లో డాక్టర్స్ బాగా ట్రీట్మెంట్ చేస్తారని సమాచారం అనుకున్న తర్వాత ఆయన వెంటనే అక్కడికి బయలుదేరారు. అయితే 3 రోజుల ముందు కూడా ఆయన మరోసారి మాల వేశారు. మామూలుగా ఇటీవల మాలలు వేయడం చూస్తున్నాం, కాకపోతే ఇప్పుడు మరోసారి ఆయన మాల వేసిన నేపథ్యంలో అదే మాలలోనే ఆయన సత్యమణి అన్న కొనిగలతో కలిసి ఆయన బయలుదేరే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం 2 రోజులు అక్కడ ఉండాలి, ఏంటి పరిస్థితి అని పూర్తిగా సమాచారం అయితే రాలేదు. ఎలా 2 రోజులు పడుతుంది, లేదా తిరిగి వెళ్తున్నారా, ఓన్లీ ట్రీట్మెంట్ అయినా కొంత ఎక్సర్సైజ్లో కూడా తగ్గట్టుగా ఏంటి అనే అంశాన్ని కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. బట్టి ఏదేమైనా ఈ సంబంధించిన వ్యవహారంలో కొంత వివరాలు పూర్తి స్థాయిలో ఉంటాయి, తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా అధికారికంగా పార్టీ వర్గాలు కూడా దీని మీద
ఇక్కడ మార్చట్లేదు. ఆయన సడన్గా బాంబేకి వెళ్ళిపోయారు. బాంబేలో ఆసుపత్రి వర్గాలు పూర్తిగా అతన్ని వెనుకపోతే చెప్తుంది అనేది విశ్వాసం పరిస్థితి ఉంది నాకు. రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అసలు పవన్ హెల్త్ కండిషన్ ఏంటి, ప్రజెంట్ ఫ్రీక్వెంట్గా ఆయన ఎందుకు ఇలా అనారోగ్యం బారిన పడుతున్నారు? గతంలో సర్జరీ అయింది, మొన్న వెన్నునొప్పి అన్నారు, ఇప్పుడు మళ్ళీ భుజంలో కండరాలు బాగా పెయిన్ రావడం వల్ల ఆయన మరొకసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అన్న కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU